సృష్టి అంతా ఆయన వశంలో ఉందా లేదా? ఉందా లేదండి? ఉందంటారు. 25:22 చూడండి. సముద్రం ఉందండి. సముద్రానికి ఓ నీరు ప్రవాహం వచ్చేస్తుంది అనుకోండి, గోదావరి ప్రవాహం వచ్చేస్తుందండి. దానికి మా ఊరు నరసాపురం నుంచి సైమిడిపల్లి వెళ్ళడానికి బ్రిడ్జ్ వేయాలని ప్రయత్నం చేస్తారు. వెళ్ళిపోతున్నారంట. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆ బొడిక్కొని వెళ్ళిపోతున్నారంట అక్కడ. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే 25:22లో ఏం చేశారంటే సముద్రము, ఇర్మియా రాసిన గ్రంథము 5:22 సముద్రము దాటలేకుండాను నట్లు దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించునను దాని దాటలేకయు ఉన్నట్లు నిత్య నిర్ణయం చేత దాని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అంటే దేవుడే నియమించారండి. ఇసుకేసారంటండి. ఇప్పుడు మన వాళ్ళు సిమెంట్ వేసి ఐఏసి కాంక్రీట్ వేసి మనం బ్రిడ్జ్ కట్టలేకపోతున్నారు. దేవుడు సముద్రానికి ఇసుకేసి దాన్ని హద్దులు ఇచ్చారండి. దాన్ని ఘోషించి పొంగకుండా ఉంటాకండి.